హరిహర వీరమల్లు ట్రైలర్ కి 24 అవర్స్ లో 47 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి, ఇంకా క్రాస్ అయిపోయాయి. అయితే పుష్ప 2 కి 24 అవర్స్ లో 45 మిలియన్ వ్యూస్ వచ్చాయి ట్రైలర్ కి. మరి కలెక్షన్స్ ల విషయంలో కూడా హరిహర వీరమల్లు పుష్ప 2 ని క్రాస్ చేస్తుంది అనుకుంటున్నారా? ముందుగా హరిహర వీరమల్లు చాలా హిట్ అవుతుంది. చాలా బాగా కష్టపడి తీశారు. సినిమాలన్నీ ఎంతో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంతో ప్రజలకి ఎంతో మంది ఆధారపడతారు సినిమాల మీద. వాళ్ళందరికీ మంచి జరగాలి అంటే సినిమాల్ని ఆదరించాలి. హరిహర వీరమల్లు చాలా హిట్ అవుతుంది. కానీ పుష్పకు డబ్బులు ఎంత వస్తాయో అంత వస్తాయా అంటే నా విషయంలో మాత్రం పుష్ప 2కు వచ్చినంత డబ్బులు హరిహర వీరమల్లుకు రాకపోవచ్చు, కానీ పేరు మాత్రం అంతకంత ఎక్కువ వస్తుంటుంది. ఎందుకంటే హరిహర వీరమల్లు అనే సినిమా చాలా మంచి సినిమా. అందులో పవన్ కళ్యాణ్ గారి గెటప్ కూడా చాలా మంచిగా ఉంది. అందులో నేను కూడా షూట్ వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. సినిమా మాత్రం అంటే నేను చిన్న జూనియర్ కాబట్టి నేను కనబడి నాకు తెలియదు, కానీ ఆ సినిమాకి షూట్కి వెళ్ళాను కాబట్టి ఆ డైరెక్టర్ గారు ఎంత కష్టపడి పనిచేశారో నేను చూశాను. ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది, 100% చాలా హిట్ అవుతుంది. కానీ పుష్ప 2కు వచ్చినంత డబ్బులు మాత్రం రాకపోవచ్చు. ఇప్పుడు ఈ ట్రైలర్ విషయంలో ట్రైలర్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్ చాలా ఎక్కువ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతి దేశాలు కూడా మన ఇండియా అందరూ చూస్తారు కాబట్టి ఖచ్చితంగా అది మంచి సక్సెస్ అయింది ట్రైలర్. ఈ సినిమా కూడా ఫుల్ సక్సెస్ అవుతుంది కంపల్సరీ. మరి ట్రైలర్ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఇది వచ్చేసి బాహుబలిలా ఉంది, ఇది వచ్చేసి అరవింద సమేతలా ఉంది అని చెప్పేసి ఇప్పుడు పని పాటలు లేనికి కొనుగుడ్డు మీద ఈకలు పిక్తా ఉంటాడు. వాడికి ఏ పని ఉండదు, దానివల్లనే వ్యూస్ వస్తాయి. కొంతమంది, అందరిని అనలేను, కానీ వాస్తవంగా హరిహర వీరమల్లు ఖచ్చితంగా చెప్తున్నాను, అది సినిమా వచ్చినాక చూడండి, 100% అది హిట్ సినిమా. పవన్ కళ్యాణ్ ట్రైలర్ కున్నంత క్రేజీ సినిమాకి ఎందుకు ఉండదు అంటే ట్రైలర్ అంటే ఇప్పుడు మనం ఎక్కువ యూట్యూబ్లో చూస్తాం కదా, సినిమా అంటేనేమో థియేటర్కి వెళ్ళి చూడాలి. అందుకోసమే దానికి దీనికి ఏంటంటే ఇప్పుడు నేను ఖాళీగా నేను ఇప్పుడు సినిమాలు చూడక చాలా రోజులైంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం, నేను ట్రైలర్ చూస్తాను. సినిమాకి వెళ్ళాలంటే కొంచెం కష్టం, అంటే వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వెళ్ళాలి. వాస్తవంగా సినిమాకి వెళ్ళాలి, సినిమాని ఆదరించాలి. సినిమా మీద ఎంతో మంది కష్టపడుతున్నారు, వాళ్ళని బతికించాలంటే సినిమాని చూడాలి, సినిమా థియేటర్లోనే చూడాలి, సినిమాను బతికించాలి. సినిమా బతికిస్తేనే నేను ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా చిన్న అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. అంటే నేనని కాదు, నేను రావాలని గ్యారంటీ లేదు. ఇంకా వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, సినిమా మీద ఆశతో వచ్చేవాళ్ళు ఉన్నారు. సినిమాలో పనిచేయడం, చిన్న ఆర్ట్ డిపార్ట్మెంట్, చిన్న చిన్న డిపార్ట్మెంట్లు, జూనియర్ ఆర్టిస్టులు ఎంతోమంది, వేల మంది సినిమా రావడం వల్ల బతుకుతున్నారు. వాళ్ళందరికీ అన్నం పెడుతున్నారంటే సినిమా విషయ ప్రేక్షకులే నిజంగా చెప్పాలంటే. అల్లు అర్జున్ కలెక్షన్స్ దాటుతుందంటారా? పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రం అల్లు అర్జున్ కలెక్షన్ దాటది అని నేను అనుకుంటున్నాను. దాటితే బెటర్. దాటితే నా అంత సంతోషించేవాడు ఇంకెవరు ఉండరు. కానీ దాటకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో నేను ఆలోచించి చెప్తున్నాను, దాటితే బెటర్. ఓకే, సూపర్. థ్యాంక్ యూ.